చెరువులో వెదరిల్లు. తుని పిచ్చుక చాలా పేదరాలు. ఆమె తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి జీవిస్తూ ఉంటుంది. తుని పిచ్చుక జీవనాధారం చేపలు పట్టడం. రోజు ఉదయాన్నే లేచి వల తీసుకుని ఊరికి చాలా దూరంగా ఉన్న ఒక పెద్ద చెరువు దగ్గరికెళ్ళి చేపలు పడుతుంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి పట్టిన చేపలను చెరువు గట్టు మీదే అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కొని తిరిగొస్తుంది. కానీ ఆ చెరువు వాళ్ళ ఇంటికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోజు 20 కిలోమీటర్లు ఎగురుకుంటూ వెళ్ళి రావడం వల్ల తుని పిచ్చుక శారీరకంగా చాలా అలసిపోతూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక ఎప్పట్లాగే చేపలన్నీ అమ్ముకుని వచ్చిన డబ్బులు మూట కట్టుకుని ఇంటికి పయనమవుతుంది. రోజంతా ఎండలో ఉండి చేపలు పట్టి అలసిపోవడం వల్ల తీవ్రంగా నొప్పి పుడుతూ ఉంటాయి. దారి సగానికి వచ్చేసరికి ఆమె రెక్కలు పూర్తిగా సహకరించడం మానేస్తాయి. తుని పిచ్చుక ఆయాసపడుతూ గాలిలో ఎగురుతూ, అబ్బా, నా రెక్కలు ఇరిగిపోతున్నట్టున్నాయి. అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. ఎండ తీవ్రత కూడా ఈరోజు ఎక్కువగా ఉంది. బుజ్జి నా కోసం ఇంట్లో ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఎలాగైనా ఇంటికి చేరుకోవాలి. తుని పిచ్చుక ఎంత ప్రయత్నించినా ఆమె రెక్కలు కదల్లేవు. ఆమె కళ్ళు తిరిగి పైనుండి అమాంతం కింద ఉన్న ఒక పొదలోకి డామ్ అని పడిపోతుంది. ఆమె స్పృహ తప్పి అక్కడే పడుంటుంది. అటువైపుగా తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న చోటు చిలుక, మహిగ్రద్ద పొదలో ఏదో పడిన శబ్దం విని అక్కడికొస్తారు. చోటు చిలుక కంగారుగా, మహిగారు, అటు చూడండి, పొదలో ఎవరో పడిపోయినట్టున్నారు. ఎవరో పక్షిలాగా ఉంది. మహిగ్రద్ద దగ్గరకెళ్లి చూసి, అమ్మ బాబోయ్, ఇది మన తుని పిచ్చుక. చోటు, త్వరగా రా, తుని స్పృహ తప్పి పడిపోయింది. ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు. చోటు చిలుక నీళ్లు చల్లుతూ, తుని, తుని, కళ్ళు తెరు. పాపం, రోజంతా ఎండలో 20 కిలోమీటర్లు వెళ్లి రావడం వల్ల బాగా అలసిపోయింది మహిగారు. ఇలా రోజు ప్రయాణం చేస్తే ఏ పక్షికైనా ప్రాణాలు పోవడం ఖాయం. మనం త్వరగా తనని ఇంటికి తీసుకెళ్దాం. చోటు, మహి ఇద్దరూ కలిసి తుని పిచ్చుకను జాగ్రత్తగా ఎత్తుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో బుజ్జి పిచ్చుక తల్లి కోసం ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు తునిని తీసుకురావడం చూడగానే బుజ్జి గట్టిగా ఏడుస్తూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. బుజ్జి పిచ్చుక పోరున ఏడుస్తూ, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా నీకు? కళ్ళు తెరువమ్మా. చోటు అత్త, మా అమ్మకేమైంది? మా అమ్మ చచ్చిపోలేదు కదా? ఏడవకు బుజ్జి, మీ అమ్మకి ఏం కాలేదు. అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. మేము కొన్ని నీళ్లు తాపించాం. కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది. నువ్వు కంగారు పడకు. అవును బుజ్జి, మీ అమ్మ రోజంతా దూరం ప్రయాణం చేయడం వల్ల ఇలా జరిగింది. తను కోలుకునే వరకు నువ్వే జాగ్రత్తగా చూసుకో తల్లి. మేము రేపు ఉదయం వచ్చి మళ్ళీ చూస్తాం. చోటు, మహి అక్కడి నుండి వెళ్లిపోతారు. బుజ్జి రాత్రంతా తల్లి పక్కనే కూర్చొని ఆమె రెక్కలకు వేడి కాపడం పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. బుజ్జి పిచ్చుక సంతోషంగా కౌగిలించుకొని, అమ్మా, కళ్ళు తెచ్చావా అమ్మా? నాకెంత భయం వేసిందో తెలుసా? నువ్వు రాకపోయేసరికి నేను ఏడుస్తూనే ఉన్నాను. నిన్న రాత్రి చోటు అత్త, మహి అత్త నిన్నెత్తుకుని వచ్చారు. తుని పిచ్చుక నీరసంగా తల నిమురుతూ, భయపడుకు బుజ్జి, నేను బానే ఉన్నాను తల్లి. రెక్కలు కొద్దిగా నొప్పిగా ఉండి పడిపోయాను. ఈ రోజుకి పనికి వెళ్ళలేను. రెస్ట్ తీసుకుంటాను. బుజ్జి పిచ్చుక తీవ్రంగా, అమ్మా, ఈ రోజు మాత్రమే కాదు, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడ నుండి ఆ చెరువు దగ్గరికి పనికి వెళ్ళొద్దు. రోజు 20 కిలోమీటర్లు ఎగరడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది. నిన్న నువ్వు పడిపోయావు. రేపు ఇంకేమైనా జరిగితే నా పరిస్థితి ఏంటమ్మా? నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. ఏంటి బుజ్జి అలా అంటున్నా? నేను పనికి వెళ్ళకపోతే మనకి కడుపు ఎలా నిండుతుందిరా? చేపలు అమ్మితేనే కదా మనకి డబ్బులొచ్చేది. ఇక్కడికి దగ్గరలో ఎక్కడ చెరువులు లేవు కదా. పని మానేమని నేను అన్నట్లేదమ్మా. మనం ఒక పని చేద్దాం. ఆ చెరువు ఏ ఊరి దగ్గర అయితే ఉందో మనం మన ఇల్లు ఖాళీ చేసి ఆ ఊరికే వెళ్ళిపోతామమ్మా. అప్పుడు నువ్వు రోజు ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు కదా. నీకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, ఊరికి వెళ్ళిపోవడమా? కానీ పుచ్చి, ఇక్కడ మన ఊర్లో మన వాళ్ళందరూ ఉన్నారు. నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ బన్ను చిలుకున్నాడు. ఆడుకోవడానికి స్నేహితులున్నారు. ఆ ఊరికి వెళ్తే అక్కడ నీకు ఎవరూ తెలియదు. ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు కదా తల్లి. నీకు బోర్ కొడుతుంది. బుజ్జి పిచ్చుక కళ్ళల్లో నీళ్లతో,
నాకు ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదమ్మా. నాకు అందరికంటే నువ్వే ముఖ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు అదే చాలు. బన్నుగాడికి నేను అప్పుడప్పుడు వచ్చి కలుస్తానులే. మనం ఈ రోజే ఆ చెరువు దగ్గరున్న ఊరికి వెళ్ళిపోతామమ్మా, ప్లీజ్. తుని పిచ్చుక బుజ్జిని దగ్గరకు తీసుకుని, సరే తల్లి, నీ ఇష్టం. నువ్వు ఇంతలా చెబుతున్నావు కదా, నా ఆరోగ్యం గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు. మనం మన వాళ్ళందరికీ చెప్పి ఈ రోజే ఆ ఊరికి ప్రయాణం అయిపోదాం. తుని పిచ్చుక తన నిర్ణయాన్ని చోటు చిలుక, మహీగ్రద్ద, బన్ను చిలుకలకు చెబుతుంది. వాళ్ళు కూడా తుని ఆరోగ్యం దృష్ట్యా అదే మంచిదని భావించి వాళ్లను సాగనంపుతారు. తుని పుచ్చి తమ సామాన్లన్నీ సర్దుకుని ఆ చెరువు దగ్గరున్న కొత్త గ్రామానికి చేరుకుని, ఆ గ్రామానికి పెద్దగా చిచ్చుకాకి ఉంటుంది. ఆ ఊరిలో ఏ పక్షి ఇల్లు కట్టుకోవాలన్నా చిచ్చుకాకి అనుమతి ఉండాల్సిందే. తుని పిచ్చుక నేరుగా చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. నమస్కారం చిచ్చుకాకి గారు, నేను పక్క ఊరు నుండి వచ్చాను. నా పేరు తుని పిచ్చుక. నా జీవనాధారం ఈ చెరువులో చేపలు పట్టడమే. రోజంతా దూరం నుండి రావడం కష్టంగా ఉందని నేను నా కూతురితో సహా ఇక్కడికి వచ్చేసాను. దయచేసి మాకిక్కడ ఉండడానికి ఒక చిన్న ఇల్లు కానీ లేదా కొంచెం స్థలం కానీ ఇస్తారా? చిచ్చుకాకి దర్జాగా కాలు మీద కాలేసుకొని, ఆహా, పక్క ఊరి నుండి వలస వచ్చారా? చూడండి తుని గారు, ఈ ఊర్లో స్థలం ఊరికే రాదు. ఇక్కడ ఎవరైనా ఉండాలంటే నా అనుమతి కావాలి. దానికి మీరు నాకు నెల నెల స్థల తీస్తూ కట్టాలి. మీరిక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలంటే నాకు అడ్వాన్స్గా 1000 రూపాయలు కట్టాలి. అప్పుడే మీకు స్థలం ఇస్తారు. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, 1000 రూపాయలా? బాబోయ్, అంత తప్ప! ఒక చిన్న స్థలానికి 1000 రూపాయలు కట్టాలా? తుని పిచ్చుక బాధగా, చిచ్చుకాకి గారు, మేము చాలా పేదవాళ్ళం. నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ రోజు వరకు నేను కూడబెట్టినవి కేవలం 300 రూపాయలు మాత్రమే. దయచేసి ఈ 300 తీసుకుని మాకు స్థలం ఇవ్వండి. నేను రోజు చేపలమ్మి మిగతా డబ్బులు మీకు మెల్లిగా తీర్చేస్తాను. నా పరిస్థితి అర్థం చేసుకోండి. చిచ్చుకాకి కోపంగా, ఏమిటి 300? 300కి ఈ ఊళ్ళో అడుగు స్థలం కూడా రాతుతూనే 1000 రూపాయలు ఇస్తేనే నీకిక్కడ జాగా. లేదంటే వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోండి. అరువులు అప్పులు నా దగ్గర కుదరవు. రోల్ ఇస్ రోలు. అలా అనకండి చిచ్చుగారు. నా కూతురు చలిలో వణుకుతోంది. మాకు వెళ్ళడానికి వేరే దారే లేదు. దయచేసి కనికరించండి. నా దగ్గర దయా జాలి లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. 1000 రూపాయలు తీసుకొని వచ్చి అప్పుడు నాతో మాట్లాడండి. అంతవరకు నా ఇంటి ముందు నిలబడకండి, నడవండి. చిచ్చుకాకి దయ లేకుండా వాళ్ళని గెంటేస్తుంది. తుని పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ బుజ్జిని తీసుకుని చెరువు కట్టు దగ్గరికి వస్తుంది. రాత్రి పడుతుంది. ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో వాళ్ళకి అర్థం కాదు. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా? మన దగ్గర 1000 రూపాయలు లేవు కదా. ఆ చిచ్చు అత్త చూస్తే స్థలం ఇవ్వనంటుంది. మనం మళ్ళీ మన పాతూరికే వెళ్ళిపోతామా అమ్మా? వద్దు బుజ్జి, ఈ రాత్రికి మనం ఈ చెరువు కట్టు మీద ఏదో ఒక చెట్టు కింద పడుకుందాం. రేపు నేను ఎక్కువ చేపలు పట్టమ్మి ఎలాగైనా డబ్బులు సంపాదిస్తాను. దేవుడు మనల్ని చూసుకుంటాడు తల్లి, నువ్వేడవకు. వాళ్ళలా ఏడుస్తూ మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా వెనక నుండి ఒక గొంతు వినిపిస్తుంది. పిన్ని, బుజ్జే, ఏడవకండి, నేనున్నాను. తుని పుచ్చి వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ బన్ను చిలుక ఒక చిన్న సంచితో నిలబడి ఉంటాడు. బన్నుని చూడగానే బుజ్జి సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంటుంది. బన్ను, నువ్వా? ఇక్కడికెలా వచ్చావురా? మేమిక్కడ పడుతున్న కష్టం నీకెలా తెలిసింది? నేను మీ వెనకాలే వచ్చానులే బుజ్జే. మీరు ఎక్కడుంటారో చూడాలని అమ్మ పంపించింది. చిచ్చు ఆంటీ మీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. మీరు అసలు బాధపడకండి పిన్ని. ఆ చిచ్చు ఆంటీకి మనం 1 రూపాయి కూడా అద్దె కట్టాల్సిన అవసరమే లేదు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అద్దె కట్టాల్సిన అవసరం లేదా? మరి మనం ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి పన్ను? స్థలం లేకుండా ఇల్లెలా కడతాంరా? బన్ను చిలుక నవ్వుతూ, మనం ఎవరి స్థలం కొలాల్సిన పనే లేదు పిన్ని. మనం మన సొంత ఇల్లు కట్టుకుందాం. ఇందాక నేను వస్తుంటే నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ ఒక విషయం చెప్పింది. వెదురు కర్రలతో ఇల్లు కట్టుకోవచ్చట. ఆ ఇల్లు నీళ్ళల్లో కూడా తేలుతుందట. వెదురు కర్రల ఇల్లా? నీళ్ళల్లో తేలుతుందా? అవును బుజ్జే, మనం ఎవరి నేల మీద ఇల్లు కట్టక్కర్లేదు. మనం చోటిగా ఈ చెరువు ఒడ్డున కొంచెం నీళ్ళల్లో ఉండేలా ఒక వెదురు ఇల్లు కట్టుకుందాం. చెరువు నీళ్లు ఎవరి సొంతం కాదు కదా, అది అందరిది. మనం నీళ్ళల్లో ఇల్లు కట్టుకుంటే ఆ చిచ్చు ఆంటీ మనల్ని అద్దడికే హక్కే ఉండదు. ఏమంటారు పిన్ని? తుని పిచ్చుక కళ్ళల్లో ఆనందంతో, వావ్ బన్ను, నీ తెలివితేటలకి నిజంగా దండం పెట్టాలిరా.
ఎంత గొప్ప ఐడియా ఇచ్చావు. నిజమే, చెరువు మీద ఎవరికీ అధికారం ఉండదు. నీళ్ళల్లో వెదురిల్లు కట్టుకుంటే మనకి అద్దె బాధ తప్పుతుంది. పైగా నేను చేపలు పట్టడానికి పడవలాగా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ ఎందుకు పిన్ని? నేను దారిలో వచ్చేటప్పుడు అడవిలో చాలా వెదురు బొంగులు చూశాను. రేపు ఉదయాన్నే మనం ముగ్గురం వెళ్ళి ఆ వెదురు బొంగులు తెచ్చుకొని ఇల్లు కట్టేద్దాం. ఆ రాత్రి వాళ్ళు చెరువు కట్టు మీదే సంతోషంగా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురు కలిసి అడవిలోకి వెళ్లి చాలా దళసరిగా పొడవుగా ఉన్న వెదురు పొంగులను నరికి తెస్తారు. 3 రోజుల పాటు వాళ్ళు రాత్రి పగలు కష్టపడతారు. వెదురు పొంగులను ఒకదానికొకటి గట్టిగా తీగలతో కట్టి చెరువు ఒడ్డున నీళ్లలో సగం, గట్టు మీద సగం ఉండేలా ఒక అద్భుతమైన విశాలమైన వెదురిల్లు నిర్మిస్తారు. పైన వర్షం పడకుండా తాటాకులతో కప్పు వేస్తారు. ఇల్లు చూడ్డానికి చాలా అందంగా నీళ్లలో ఒక పడవలాగా తేలుతూ ఉంటుంది. బుజ్జిపిచ్చుక సంతోషంగా కెంతేస్తూ, అమ్మా చూడమ్మా, మన ఇల్లు ఎంత బాగుందో! నీళ్ళల్లో తేలుతున్నట్టే భలే ఉంది. ఇక్కడ నుండి నీళ్లు కూడా పారదర్శకంగా కనిపిస్తున్నాయి. ఎలా ఉంది పిన్ని మన డిజైన్? కింద వెదురు పొంగులు ఉండడం వల్ల ఇల్లు మునిగిపోదు. ఎంత నీళ్ళొచ్చినా పైకి తేలుతుంది. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, బన్ను, నువ్వు మా పాలిట దేవుడివిరా. నీ వల్ల మాకొక శాశ్వతమైన గూడు దొరికింది. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుండి ఎవ్వరూ కదల్చలేరు. నా కూతురికి మంచి ఆశ్రయం దొరికింది. అమ్మా, ఇక పైన నువ్వెక్కడికో 20 కిలోమీటర్లు వెళ్ళి చేపలు పట్టాల్సిన పనే లేదు. మన ఇల్లు చెరువులోనే ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో కిటికీ దగ్గర కూర్చొని కాలం వేసి చేపలు పట్టొచ్చు. అలసిపోకుండా పట్టిన చేపలను ఇక్కడే అమ్ముకోవచ్చు. నీకిక ఎలాంటి శారీరక శ్రమ ఉండదమ్మా. తుని పిచ్చుక నవ్వుతూ, అవును పుచ్చి, నా కష్టాలన్నీ తీరిపోయాయి తల్లి. ఇక మనం ఇక్కడే హాయిగా జీవిద్దాం. ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది. చెరువులో ఇల్లు కట్టుకున్న తుని పిచ్చుకను చూడ్డానికి ఊరి పక్షులన్నీ వస్తాయి. చిచ్చుకాకి కూడా ఈ విషయం తెలుసుకుని కోపంగా అక్కడికొస్తుంది. ఏవైతేనే నాకే అద్దె కట్టకుండా నాకే ట్యాక్స్ ఎక్కుంటే ఇల్లు కట్టుకుంటావా? ఈ చెరువులో ఇల్లు కట్టడానికి నా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదో? బన్ను చిలుక ముందుకొచ్చి, చిచ్చు అంటే మీరు ఈ ఊరి నేలకే పెద్దవ్వచ్చేమో కానీ ప్రకృతి ప్రసాదించిన నేలకు కాదు. చెరువు ఎవరి సొత్తు కాదు. మేము నీళ్ళల్లో ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మీకు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా చేసుకోవచ్చు. చిచ్చుకాకి కోపంగా పళ్ళు కొరుకుతూ, ఏమిటి, నీళ్ళల్లో ఉంటే ట్యాక్స్ కట్టక్కర్లేదా? ఎంత తెలివిగా ప్లాన్ చేశారు మీరు. నా డబ్బులు లాస్ చేశారే అంటూ గట్టిగా ఆర్చుకుంటూ వెళ్లిపోతుంది. ఊరి పక్షులన్నీ బన్ను తెలివితేటలను, తుని కష్టాన్ని మెచ్చుకుంటాయి. ఆ రోజు నుండి తుని పిచ్చుక తన వెదురు ఇంట్లోనే ఉంటూనే రోజు ఉదయాన్నే చెరువులో చేపల్ని పట్టి సాయంత్రం వాటిని అమ్ముకుంటూ చాలా ఆనందంగా జీవిస్తుంది. తన కూతురు బుజ్జితో కలిసి ఎలాంటి కష్టం లేకుండా ప్రశాంతంగా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది. పట్నంలో ఎండాకాలం చాలా దారుణంగా ఉంటుంది. ఎటు చూసినా కాంక్రీట్ భవనాలు, సిమెంట్ రోడ్లు, వాహనాల పొగతో పక్షులు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. పట్నంలో నివసించే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటుంది. వాళ్ళ పక్కింట్లోనే కుహుబాతు కూడా నివాసం ఉంటుంది. ఒకరోజు ఉదయం కుహుబాతు చిచ్చుకాకి ఇంటికొచ్చి బాల్కనీలో కూర్చొని సిటీ వాతావరణం గురించి విసుక్కుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అబ్బా, ఏటు తెచ్చు ఈ పట్టణంలో బతుకో. రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎటు చూసినా ఈ సిమెంట్ కట్టడాలు, కాంక్రీట్ బిల్డింగ్లు తప్ప ఒక పచ్చటి చెట్టు కూడా కనిపించదు. ఈ ఏసీలు వేసుకుని గదిలో బందీలాగా ఎంతకాలం బతకాలి మనం? నాకు ఈ సిటీ లైఫ్ చాలా విసుగొచ్చేసింది. ఇక్కడ కనీసం ప్రశాంతంగా గాలి పీల్చుకుందామన్నా వాహనాల పొగ గొంతులోకి వెళ్తుంది. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఏం చెప్పమంటావు కుహ? పట్నంలో డబ్బులు సంపాదించుకోవడానికని వచ్చాం కానీ ప్రశాంతతను పూర్తిగా కోల్పోయాం. స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. పిల్లలకైతే అసలు ఆడుకోవడానికి మట్టి కూడా దొరకడం లేదు. ఎప్పుడు ఆ వీడియో గేమ్స్ పట్టుకొని టీవీల ముందు ఇంట్లోనే కూర్చుంటున్నారు. కనీసం బయటికి వెళ్ళి ఆడుకుందామంటే గ్రౌండ్సే లేవో. ఉన్న ఎండ దెబ్బకి వడదెబ్బ తగులుతుందేమోనని భయం. అవును చిచ్చు, నాకెందుకు ఒక మంచి పల్లెటూరు చూడాలని చాలా ఆశగా ఉంది. అక్కడ పచ్చటి పొలాలు, చెరువులు, చెట్లు ఉంటాయని మా అమ్మమ్మ చెప్పేది. అక్కడ పనులు ఎలా ఉంటాయి? అసలు పల్లెటూరులో వర్షం పడితే ఎలా ఉంటుంది? ఆ మట్టి వాసన, ఆ చల్లటి గాలి ఎలా ఉంటాయో నేను నా కళ్ళతో చూడాలని అనుకుంటున్నాను. నాకు పల్లెటూరు చూడాలని ఉందే చిచ్చు. చిన్నుకాకి ఉత్సాహంగా అక్కడికొచ్చి, అవునమ్మా, కుహు అంటే చెప్పింది కరెక్టే. నాకు కూడా పల్లెటూరు చూడాలని ఉంది.
నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్తున్నారు. మనం కూడా ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్దామమ్మా. ఎప్పుడూ ఈ సిటీలోనే ఉంటే నాకు చాలా బోర్ కొడుతుంది. చిచ్చుకాకి ఒక్క క్షణం ఆలోచించి కుహో నువ్వు చెప్పింది నిజమే. మన పట్నంలో ఎంత లగ్జరీగా ఉన్నా పల్లెటూరులో ఉండే ఆనందం, ఆ ప్రశాంతత ఇక్కడ ఎక్కడా ఉండదు. నీ మాటలు వింటుంటే నాకు నా పాత ఊరు, నా పల్లెటూరు చుట్టాలు గుర్తుకొస్తున్నారు. మా ఊర్లో తొని పిచ్చక, చోటు చిలక అని నా ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా బాగుంటారు. సరే కుహో, మనం ఈ వీకెండ్ అందరం కలిసి మా పల్లెటూరుకి వెళ్దాం. కుహుబాతు సంతోషంగా గెంతేస్తూ, వావ్, నిజంగానే చిచ్చు, అయితే నేను ఇప్పుడే వెళ్ళి నా బట్టలు సర్దుకుంటాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆ పల్లెటూరు గాలి పీలుస్తానా అని మనసు ఉవ్వెళ్ళూరుతుంది. అలా పట్నంలో ఉండే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని మరియు పక్కింటి కుహుబాతుని తీసుకుని పల్లెటూరి ప్రయాణం మొదలు పెడుతుంది. వాళ్ళు బస్సులో ప్రయాణిస్తూ ఊరు దగ్గర పడుతూ ఉండగా వాతావరణం అకస్మాత్తుగా మారిపోతుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. వాళ్ళు పల్లెటూరికి చేరుకోగానే చల్లటి ఈదురుకాలు మొదలై భయంకరమైన వర్షం పడడం ప్రారంభమవుతుంది. ఆ పల్లెటూరిలో పడుతున్న వర్షం చాలా చూడముచ్చటగా ఉంది. వాళ్ళు బస్సు దిగి వర్షంలో తడుచుకుంటూ పరిగెత్తి తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్లి ఆగుతారు. చిచ్చుకాకి తలుపు గట్టిగా కొడుతూ, టొనీ, ఓ టొనీ, ఇంట్లో ఉన్నావా? తలుపు తీయవే, వర్షం దంచి కొడుతుంది. తుని పిచ్చుక తలుపు తీసి ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మ బాబోయ్, చిచ్చు నువ్వా? ఈ పట్నం కాకి మా పల్లెటూరు ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా? అరరి, పక్కనెవరిది? అంతా తడిసి ముద్దైపోయారు. లోపలికి రండి, తొందరగా లోపలికి రండి. వానలో ఎందుకు అలా నిలబడ్డారు? చిచ్చుకాకి లోపలికొస్తూ తల తుడుచుకుంటూ, అవునే టొనీ, పట్నం నుండి వస్తున్నాం. ఈవిడ నా పక్కింటి ఆవిడ కుక్కుపాతో తడిసిపోయాం, కానీ ఈ వర్షంలో తడవడం చాలా హాయిగా ఉంది తెలుసా. సిటీలో వర్షం అంటే బురద, ఇక్కడ వర్షం అంటే అమృతం పడినట్టుంది. తుని పిచ్చుక సంతోషంగా కుహుబాతుని పలకరిస్తూ, నమస్కారం కుహు గారు. చిచ్చు, నువ్వు కుహు ఎవరనుకున్నారు ఈ వర్షంలో మీరు ఇలా వస్తారని? చాలా రోజుల తర్వాత వచ్చావు చిచ్చు. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు మాటలు రావడం లేదు. చాలా ఆనందంగా ఉంది. ముందు ఈ తువ్వాల తీసుకుని తల తుడుచుకోండి. కుహుబాతు ఇల్లంతా ఆసక్తిగా చూస్తూ, నమస్కారం తుని గారు, మీ ఇల్లు చాలా బాగుంది. అసలు పల్లెటూరు చూడాలని నేనే చిచ్చుని బ్రతిమలాడి తీసుకుని వచ్చాను. వర్షంలో పల్లెటూరి వైభవం చూడాలని వచ్చాం. కరెక్ట్ గా మేము రాగానే వర్షం దేవుడు మాకు స్వాగతం పలికాడు. నాకు ఈ చల్లదనం చాలా నచ్చింది. తుని పిచ్చుక నవ్వుతూ, చాలా మంచి పని చేశారు కుహు గారు. పల్లెటూరులో వర్షం పడితే ఆ మజానే వేరు. కూర్చోండి, నేను వెళ్ళి వేడివేడిగా అల్లం టీ, ఉల్లిపాయ పకోడీలు తీసుకొని వస్తాను. వాన పడుతున్నప్పుడు వేడివేడి పకోడీలు తింటే ఆ కిక్కే వేరు. కుహుబాతు కిటికీ దగ్గర కూర్చొని బయట పడుతున్న వర్షాన్ని ఆనందంగా చూస్తూ ఉంటుంది. మట్టిలో పడుతున్న వర్షపు చినుకుల వల్ల వస్తున్న కమ్మటి మట్టి వాసన ఆమె మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. అబ్బా తుని గారు, ఈ వాన ఎంత బాగుందో. పట్నంలో వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. డ్రైనేజీలు పొంగి రోడ్లన్నీ బురదమయం అయిపోతాయి కదా. ఎక్కడికి వెళ్ళలేక ఇంటికే పరిమితం అయిపోతాం. కానీ ఇక్కడ చూడండి, ప్రతి ఆకు, ప్రతి చిగురు వర్షంలో తడిసి ఎంత ఫ్రెష్ గా, ఎంత పచ్చగా మెరిసిపోతుందో. ఈ మట్టి వాసన పీలుస్తుంటే నా ఊపిరితిత్తులు ప్రాణం పోసుకుంటున్నాయి. తుని పిచ్చుక టీ కప్పులు అందిస్తూ, అవును కుహు, ఇక్కడ వర్షం అంటే మాకొక పండుగ. చెరువులు నిండుతాయి, పొలాలు పచ్చగా మారుతాయి, పక్షులన్నీ సంతోషంగా ఎగురుతాయి. రైతులకైతే ఇక్కడ పండుగే పండుగ. కానీ పట్నం వాళ్ళు అక్కడ వర్షంలో ఏం చేస్తారు చిచ్చు? వాళ్ళకి వర్షం అంటే కష్టమా? చిచ్చుకాకి వేడి పకోడీ తింటూ, ఏం లేతనే, అక్కడ వర్షం పడితే ఆఫీస్కి వెళ్ళడం కష్టం, కరెంటు పోతుంది. ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్లో, టీవీలో చూడటం అంతే. ఎవరితోనూ మాట్లాడడానికి ఉండదు. పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియని బతుకులు మావి. కానీ ఎక్కడ చూడు, వాన వాసన, ఈ చల్లటి గాలి ఎంత బాగుందో. ఈ పకోడీలు కూడా అమృతం లాగా నైతున్నాయి. చిన్నుకాకి బయట వానలో చెయ్యి పెడుతూ, అవునంటే సిటీలో నేను వర్షంలో ఆడుకుంటానంటే మా అమ్మ తిడుతుంది. ఆ నీళ్ళలో యాసిడ్లు, మందులు ఉన్నాయని వద్దంటుంది. ఇక్కడ వర్షపు నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ముత్యాల్లో మెరుస్తున్నాయి. బుజ్జి పిచ్చుక తుని పిచ్చుక కూతురు లోపల నుండి వస్తూ, హాయ్ చిన్ను, ఎలా ఉన్నావు? వర్షంలో ఆడుకోవాలనుందా? మనం కాగితం పడవలు చేసుకుని ఆ నీళ్ళల్లో వదులుదాం. నేను చాలా పడవలు చేసి పెట్టాను. ఓ, పొడవలో నాకు చేయడం రాదు బుజ్జి, నువ్వే నేర్పించు. మనం ఇద్దరం కలిసి రేస్ పెట్టుకుందాం, ఎవరి పొడవ ముందుకెళ్తుందో. తుని పిచ్చుక నవ్వుతూ, పిల్లల్ని చూసారా ఎంత తొందరగా కలిసిపోయారు? వాళ్ళని ఆడుకోనివ్వండి. మీరు ఈ వేడి టీ తాగండి. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, అలసట తీరుతుంది. తుని, నాకు మళ్ళీ మీ ఊర్లోనే ఉన్న బర్ను చోటు వాళ్ళని కూడా కలవాలని ఉంది.
వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి మనతో పాటు ఈ వర్షం ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. నాకు పల్లెటూరి మనుషులతో పక్షులతో అందరితో కలిసి మాట్లాడాలని ఉంది. చిచ్చుకాకి ఆలోచించి, వాళ్ళు ఇక్కడ వర్షంలో ఎందుకు రావడం, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కదా. వాన పడుతుంటే బయటికి రావడం కష్టం కదా. రేపు రేపు వర్షం తగ్గాక మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం లేకపో, అప్పుడు అందరినీ కలవచ్చు. బుజ్జి పిచ్చుక పడవలు చేస్తూ మధ్యలో కలుగు చేసుకొని, అమ్మా, మీరెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం? నేను చోటు ఆంటీకి బన్నుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలుస్తాను. అందరం కలిసి వర్షంలో ఎంజాయ్ చేద్దాం. పట్నం చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళు కూడా వస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. పైగా బన్నుకి కాగితం పడవలు చేయడం చాలా ఇష్టం. అవును చిచ్చు, వచ్చి చెప్పింది కరెక్టే. అందరం ఒక దగ్గర కూర్చుంటే పండుగలా ఉంటుంది. వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలువు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా. చిచ్చుకాకి నవ్వుతూ, సరే, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి వాళ్ళని పిలుస్తాను. తన సెల్ ఫోన్ తీసి చోటు చిలుకకి కాల్ చేస్తుంది. హలో చోట, నేనే చిచ్చుని. నేను నా పక్కింటి ఆవిడకు ఇద్దరం కలిసి పట్నం నుండి వచ్చాము. ఇక్కడ పల్లెటూరులో వర్షం చాలా బాగుంది. మేమంతా తుని ఇంట్లో ఉన్నాం. మీరు కూడా వెంటనే బయలుదేరి రావాలి. వర్షంలో అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. చోటు చిలుక ఫోన్ లో ఉత్సాహంగా, చిచ్చు, నిజంగానేనా? పట్నం నుండి వచ్చారా? ఎంత సర్ప్రైజ్ ఇచ్చావి. సరే సరే, నేను బన్ను అందరం ఇప్పుడే బయలుదేరుతున్నాం. వర్షంలో పల్లెటూరి ట్రిప్ అనేది ఒక మర్చిపోలేని అనుభవం. మేమిప్పుడే వచ్చేస్తున్నాం. వస్తూ వస్తూ వేడి వేడి మొక్కజొన్న కంకులు కూడా తెస్తాను. కొద్దిసేపట్లోనే చోటు చిలుక ఆమె కొడుకు బన్ను చిలుక వర్షంలో గొడుగులు పట్టుకుని ఉత్సాహంగా తుని ఇంటి దగ్గరకొస్తారు. వాళ్ళొచ్చేటప్పుడు తమ పొలంలో పండిన వేడివేడి మొక్కజొన్న కంకులు తీసుకొని వస్తారు. కుహుపాతుకి ఇదంతా ఒక కొత్త లోకంలాగా అనిపిస్తుంది. చోటు చిలుక లోపలికొస్తూ, హాయ్ చిచ్చు, హాయ్ కుహు గారు. తుని, ఇదిగో మా పొలం మొక్కజొన్న కంకులు. వీటిని నిప్పుల మీద కాలుద్దాం. వర్షంలో కాలుతున్న మొక్కజొన్న తింటుంటే ఆ కిక్కే వేరు. నిమ్మకాయ, ఉప్పు, కారం రాసి తింటే స్వర్గం కనిపిస్తుంది. రండి చోటు గారు, చూడండి పన్ను. పట్నంలో ఈ వర్షం రోడ్డు మీద నడవాలంటేనే భయం. బురద, గుంతలు, ట్రాఫిక్. ఇక్కడ చూడు, మేమందరం ఒక చోట చేరి కథలు చెప్పుకుంటున్నాం. వేడివేడి మొక్కజొన్నలు తింటూ ఈ వారాలు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నామో. నాకైతే ఇదంతా ఒక కలలాగా ఉంది. బన్ను చిలుక నవ్వుతూ, కుహు అంటే పట్నంలో మీరు చాలా స్ట్రెస్ లో ఉంటారు. ఇక్కడ చూడండి, ఒక్క క్షణంలో నిన్ను నువ్వు మర్చిపోయావు. ఈ వర్షంలో ముద్ద కూర, వేడి వేడి గారెలు, నిప్పుల మీద కాలిన మొక్కజొన్నలు, ఇలాంటి ఆనందం పట్నంలో ఎక్కడ దొరుకుతుంది? నిజమే పన్ను, నాకు పల్లెటూరు అంటే ఎంత ఆనందం ఉంటుందని అసలు తెలీదు. సిటీలో డబ్బులు ఎక్కువ ఉండొచ్చేమో కానీ పల్లెటూరులో ఉన్న ఈ స్వచ్ఛమైన ప్రేమ పంచుకునే గుణం అక్కడ ఉండవు. నాకైతే ఎక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. అందరం కలిసి కాస్త అల్లం టీ, వేడి మిరపకాయ బజ్జీలు, మొక్కజొన్నలు తింటున్నాం. బయట హోరున వర్షం. ఇది కదా అసలైన ఆనందం. మనమంతా ఇలా కలిసి ఎన్ని రోజులైందో. చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. చోటు చిలుక నవ్వుతూ, అవును తుని, అందరూ పట్నం నుండి వచ్చిన చుట్టాలు ఇప్పుడు మన పల్లెటూరి వర్షంలో కలిసిపోతున్నారు. ఇలా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడపడమే కదా మనం మనసారా కోరుకునేది. మనుషుల మధ్య బంధాలు ఇలా ఉంటేనే జీవితానికి అర్థం ఉంటుంది. అమ్మ తుని, నేను నెక్స్ట్ టైం పట్నం నుండి వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఈ వర్షాకాలంలోనే వస్తాం. ఇక్కడ వర్షంలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. నాకైతే మళ్ళీ సిటీకి వెళ్ళాలని కూడా అనిపించడం లేదు. అక్కడ ఆ ఉరుకుల పరుకుల జీవితం నాకు వద్దనిపిస్తుంది. నాకు కూడా ఈ క్షణం చాలా ఆనందంగా ఉంది. మనం పట్నంలో మనీ, వర్క్ అంటూ పరిగెడుతూ ఉంటాం. కానీ అసలైన ఆనందం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మన అనుకునే వాళ్ళ మధ్యనే ఉందన్న విషయం నేను మర్చిపోయాను. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి కుహు. మనం చాలా మిస్ అయ్యాము ఎన్ని రోజులు. అవును చిచ్చు, ఈ వర్షం, ఈ చుట్టాలు, ఈ కలయిక, ఇది కదా నిజమైన ఆనందం. నాకు మనసంతా ఎంతో ప్రశాంతంగా తేలికగా అయిపోయినట్టుంది. నా టెన్షన్లన్నీ వర్షపు నీటిలో కొట్టుకుపోయినట్లుగా అనిపిస్తుంది. తుని పిచ్చుక మాట్లాడుతూ, మీరందరూ వచ్చారు. వర్షం పడుతుంది. ఇదొక మంచి సమయం కుహు గారు. రేపు మళ్ళీ మళ్ళీ వర్షం పడుతుంది. కానీ అందరూ ఇలా కలుసుకుని ఈ అనుభవం మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకదు. కాబట్టి ఈ క్షణాన్ని పూర్తిగా బ్రతికేయాలి. మనం మనసారా ఈ సమయాన్ని ఆస్వాదించాలి. నిజమే పెన్నే. కుహు ఆంటీ, పట్నం వెళ్ళాక మీరు ఈ రోజు గురించి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి. వర్షంలో మనం చూసిన ఈ పల్లెటూరు, మనం ఎంజాయ్ చేసిన ఈ ఆనందం మీ సిటీ లైఫ్ లో దొరకని గొప్ప రిలీఫ్. ఇదొక మధురమైన జ్ఞాపకం. కుహుబాతు ఉత్సాహంగా, నేను మొత్తం జ్ఞాపకం పెట్టుకుంటాను పన్ను. పట్నం వాళ్ళమైనా పల్లెటూరు వర్షంలో మేము ఎన్నో నేర్చుకున్నాం. అసలు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నాకు ఇప్పుడు తెలిసింది. ఎంత కష్టపడినా సరే ఇలాంటి ప్రశాంతత కోసం అప్పుడప్పుడు పల్లెటూరుకి రావాల్సిందే. అందరు కలిసి ఉన్నప్పుడు వర్షం కూడా ఒక పండగలా అనిపిస్తుంది. మనం అందరం ఒక ఫ్యామిలీలా గడుపుతున్నాం.
ఈ రోజు నేను కూడా నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. మన పాత జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ మన కళ్ళ ముందు మెదలుతున్నాయి. కుహు గారు, మీరు చాలా తెలివైన చుట్టాలు. ఎండాకాలంలో సిటీలో ఉడికిపోయే బదులు వర్షంలో పల్లెటూరి ఆనందాన్ని చూడాలని అనుకున్నారు. మీ వల్ల మనమందరం ఇలా కలిసున్నాం. మీ రాక మాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. కుహుబాతు నవ్వుతూ, ఇది నేను ఒక్కదాన్ని చూడాల్సిన ఆనందం కాదు చోటు గారు. మనం అందరం కలిసి షేర్ చేసుకోవాలి. ఆనందాన్ని పంచుకుంటేనే కదా అది రెట్టిపోతుంది. మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బయట పిల్లలు బుజ్జి, పన్ను, చిన్ను వర్షపు నీటిలో కాగితపు పడవలు వదులుతూ వర్షపు చినుకులను చేతులతో పట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ నవ్వులు ఆ వానహోరులో కూడా స్పష్టంగా వినిపిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. కుహుబాతుకి పల్లెటూరి జీవితంలో ఉన్న ఆ సింప్లిసిటీ, ఆ ఆనందం చాలా నచ్చింది. వాళ్ళ ఆనందం చూస్తుంటే ఆమె మనసు ఉప్పొంగిపోతుంది. అందరూ కలిసి చాలా లేట్ వరకు కథలు చెప్పుకుంటూ బజ్జీలు, టీలు తాగుతూ ఉంటారు. కుహుబాతుకి పల్లెటూరి జీవితం చాలా నచ్చింది. పట్నం నుండి వచ్చిన చుట్టాలు పల్లెటూరి వర్షంలో చాలా ఆనందంగా గడుపుతారు. ఆ రాత్రి వాళ్ళందరికీ ఒక మధురమైన రాత్రిగా మిగిలిపోయింది. చిచ్చు, మనం రేపు ఉదయం పట్నం మళ్ళీ వెళ్ళాలి. కానీ నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. ఈ పల్లెటూరు, ఈ వర్షం, ఈ చుట్టాలు నేను మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను. ఈ పచ్చదనం వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పడం లేదు. ఖచ్చితంగా కుహ, మనం ఎప్పుడొద్దాం. ఈ పల్లెటూరు దారి మనకు ఎప్పుడు తెరిచే ఉంటుంది. మన మూలాలు ఎక్కడే ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందరూ కలిసి వర్షంలో ఎప్పటికీ ఇలాగే ఎంజాయ్ చేద్దాం. మనమంతా ఒకటే కుటుంబం. అందరూ కలిసి పల్లెటూరి వర్షంలో చాలా ఆనందంగా, చాలా సంతోషంగా గడుపుతారు. కుహుకి పల్లెటూరు చాలా నచ్చింది. పట్నం వాళ్ళు పల్లెటూరి వర్షంలో చాలా ఆనందంగా గడిపారు.